ఉదయకాల ఆరాధన ప్రారంభించుకుందాం. ఓ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, ప్రభు మీకు స్తోత్రం తండ్రి. ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం రక్షకుడా, నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం, ప్రభు మీకు స్తోత్రం తండ్రి. నాయన మీ సన్నిధి కొరకు నీకు వందనాలు ప్రభువా. మళ్ళీ రెండో ఆరాధనలో ప్రభు నీ సహాయాన్ని వేడుకుంటున్నాం ప్రభు, మీ నడిపింపును వేడుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిని మాతో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నీ సన్నిధిని అనుభవించగల జ్ఞానము, కృప, వివేకాన్ని ప్రభు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభు. నాయన పాటల్లో, ఆరాధనలో తండ్రి, నాయన నీ వాక్య బోధనలో కానుకరించున్న సమస్త విషయాల్లో తండ్రి మీరే ఉండి మహిమ పొందవలసిందిగా బ్రతిమాలుకుంటూ ఉన్నా ప్రభు. వస్తున్న బిడ్డలు త్వరపెట్టుకుంటున్నారండి. అందరము కలిసినైనా శ్రేష్టంగా ఘనంగా నిన్ను ఆరాధించగల భాగ్యం, ధన్యతను ప్రభు మీరు మాకు దయచేయమని బ్రతిమాలుకుంటూ, ఈ ఆరాధన అంతట్లో ప్రభు పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, నడిపింపును వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో న్యూ సెన్సేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నామని నా మేలు నా ప్రభువు సమకూర్చి ముందుకు సాధించలేని ఎంతో ఘనమైన పని ఇక ముందు నా చేత చేయించులే. ముందు పట్టి మందిర మహిమను కడవరి మందిర ఉన్నత మహిమ ముందు పట్టి మందిర మహిమను కడవరి మందిర ఉన్నత మహిమ మునుపటి మందిర మహిమను కడవరి మందిర ఉన్నత మహిమ దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును. మా కంటగారి నా ప్రతిపక్షముందు జన బుద్ధిలోన దాచించెను. శ్రమలు దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును. మా కంటగారి నా ప్రతిపక్షముందు జన బుద్ధిలోన దాచించెను. అరే సాయంకాలమునా వచ్చినాను ఉదయం కలుగును, నోట నవ్వు పుట్టును, వెలుగు కలుగును. ఇక్కడి తూర్పు ఎగరగుని మాదరించును, కీడు తొలగా చేయును, వేలు కలుగా చేయును. ముందు పట్టి మందిర మహిమను కడవరి మందిర ఉన్నత మహిమ మునుపటి మందిర మహిమను కడవరి మందిర ఉన్నత మహిమ హల్లెలూయా.
మనందరికీ తెలిసిన పాట, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, నీవే నీవే నా ఆరాధన అనే పాట మనందరూ పాడుకుని ప్రభుని ఆరాధన చేద్దాం. యుద్ధమందున నాకు విజయం అయితివి, చీకట్లో నాకు వెలుగు, బంధకమందు నాకు విడుదల, ఆపదలు నాకు ఆశ్రయం, అన్ని వేళలందు నాకు అన్ని అయినా ఆ దేవుని హృదయపూర్వక మనందరం కలిసి మనకందరికి వచ్చిన పాట కనుక కలిసి పాడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆలాపన, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆలాపన. నా ఉచ్ఛ్వాస విశ్వాస నీవే యేసయ్యా, నా ఉచ్ఛ్వాస విశ్వాస నీవే యేసయ్యా. రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా. యుద్ధమందున నాకు విజయమైతివే, చీకటిలోన నాకు వెలుగువైతివే, యుద్ధమందున నాకు విజయమైతివే, చీకటిలోన నాకు వెలుగువైతివే, బంధకమందున నాకు విడుదలైతివే, ఆపదలోన నాకు ఆశ్రయమైతివే, బంధకమందున నాకు విడుదలైతివే, ఆపదలోన నాకు ఆశ్రయమైతివే, అన్ని వేళలందు నాకు అన్ని అయితివే, కన్న తండ్రి నీవే నాకు సొంతమైతివే, అన్ని వేళలందు నాకు అన్ని అయితివే, కన్న తండ్రి నీవే నాకు సొంతమైతివే. రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా. పాపము బాపి పరిశుద్ధతనిచ్చితివి, పాపము బాపి ఆశీర్వాదమిచ్చితివి, పాపము బాపి పరిశుద్ధతనిచ్చితివి, పాపము బాపి ఆశీర్వాదమిచ్చితివి, అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, గుండె చెదరగా నన్ను బాగు చేసితివి, అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, గుండె చెదరగా నన్ను బాగు చేసితివి, అన్ని వేళలందు నాకు అన్ని అయితివే, కన్న తండ్రి నీవే నాకు సొంతమైతివే, అన్ని వేళలందు నాకు అన్ని అయితివే, కన్న తండ్రి నీవే నాకు సొంతమైతివే. రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా, రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతున్నయ్యా. నీవే నీవే నా
మీరిచ్చిన రక్షణ కొరికే, మీ ఆశీర్వాదం కొరికే, స్వస్థత కొరికే, ప్రభు ఆశీర్వాదం కొరికే, వెలుగు కొరికే, జీవము కొరికే. ఓ గాడ్ వి థ్యాంక్ యూ. శుభప్రద నిరీక్షణ కొరికే నాయన, నీ రాజ్యము కొరికే, నీ రాకడ కొరికే తండ్రి. నాయన నీ వధువుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ కృప కొరికే నా తండ్రి నీకు స్తోత్రం. అయోగ్యులు మా పాత్రలు ప్రభావ ఎన్నికలు మమ్మల్ని తండ్రి బిడ్డగా ఏర్పాటు చేసుకుని ఇచ్చిన ఆధిక్యత ఈ ఆశీర్వాదం అందరి కొరికే మా తండ్రి నీకు స్తోత్రం. ప్రభు మీకు స్తోత్రం, ప్రభు మీకు స్తోత్రం, ప్రభు మీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. Lord, hallelujah, 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 hallelujah. మా దైవమా, మా ప్రభు, మా తండ్రి నీకు స్తోత్రం తండ్రి. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావం తండ్రి ఆరోపిస్తున్నా. ప్రభు నీకు స్తోత్రం, ప్రభు మీకు స్తోత్రం. Lord, we worship you, Lord, we worship you, Lord, we worship you. ప్రభు నీకే స్తోత్రం. hallelujah, hallelujah, hallelujah. ఓ గాడ్ hallelujah. మీరు ఇచ్చిన రక్షణ కొరికే, మీ ఆశీర్వాదం కొరికే మా తండ్రి నీకు వందనాలు. మా తండ్రి మా ఎడల మీకు చూపిస్తున్న కనపస్తున్న కృప కొరికే నీకు వందనాలు. ఎల్ షడాయిగా, యెహోవా నిస్సీగా తండ్రి, యెహోవా రాఫాగా తండ్రి నాయన, ఎల్ రోహిగా తండ్రి నాయన, మా ఇళ్ళ మీ యొక్క జీవితం తండ్రి, మీ యొక్క కార్యమంతరి కొరికే తండ్రి, మా ఇళ్ళ మీ కృప కొరికే నా తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, జీసస్, హల్లెలూయా. Oh God, we worship you, Lord, we worship you, Lord. Lord, hallelujah. Oh God, hallelujah. పరలోక దైవమా, పరక్రమం గలవాడా, అఖిలము ఏలువాడా, నీకు సాధ్యము ఏమీ లేదు. అఖిలము ఏలువాడా, నీకు సాధ్యము ఏమీ లేదు. ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తి మంతుడా, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, సర్వశక్తి మంతుడా. ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను, ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. యెహోవా నిస్సియే, జయమిచ్చే దైవమా. యెహోవా నిస్సియే, జయమిచ్చే దైవమా. ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. యెహోవా రాఫా, స్వస్థపరిచే దైవమా. యెహోవా రాఫా, స్వస్థపరిచే దైవమా. ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. ఎల్ రోహీ, ఎల్ రోహీ, మమ్ము చూచే దైవమా. ఎల్ రోహీ, ఎల్ రోహీ, మమ్ము చూచే దైవమా. ఆరాధింతును,
అఖిలము ఏలువాడా నీక సాధ్యము ఏమీ లేదు అఖిలము ఏలువాడా నీక సాధ్యము ఏమీ లేదు. మనం సేవిస్తున్న మన ప్రభువులకు అసాధ్యమైనది ఏది? ఇప్పుడు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఎంతమందికి గిఫ్ట్స్ అంటే ఇష్టం? గిఫ్ట్స్ అంటే ఎంతమందికి ఇష్టం? గిఫ్ట్స్ అంటే ఇష్టం చేతిరెత్తండి. బహుమానాలు ఎంతమందికి బహుమానాలు అంటే ఇష్టం? తీసుకోవడం ఏమన్నా అవసరం లేదు, తీసుకుంటే చాలు. ఎంతమంది బహుమానం తీసుకోవడం ఇష్టం? ఓకే, కొంతమందికి ఇష్టం. ఇష్టం లేని వాళ్ళు ఇవ్వచ్చు, ఇష్టమైన వారికి ఆ ఆప్షన్ కూడా ఉంది. నాకు కూడా చాలా ఇష్టం గిఫ్ట్స్ అండ్ బహుమానాలు అంటే చాలా ఇష్టం. నాకు బాగా గుర్తున్న బహుమానం, రీసౌండ్ వస్తుంది, అది కాదు బహుమానం. నా బాగా గుర్తున్న బహుమానం 2005లో నా బర్త్డేకి నాకు ఇచ్చిన బైక్. నా ఫస్ట్ బైక్ అది. 2 బైకులు కొనుక్కున్నాను. అది ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ నాకు. అది చాలా బాగా గుర్తున్న గిఫ్ట్. 2005లో అక్టోబర్లో నాకు ఆ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అది చాలా శ్రేష్టంగా భావించాను, చాలా జాగ్రత్తగా చూసుకున్నంతకాలం. ఇప్పుడు ప్రక్కన అది మూలన పడుంది, కానీ చాలా ఇష్టం ఆ బండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆ గిఫ్ట్, బహుమానం చాలా నచ్చింది కాబట్టి చాలా శ్రేష్టంగా చూసుకున్నాను, చాలా జాగ్రత్తగా వాడుకున్నాను. ఎన్నిసార్లు పడినా లేచినా దాని మీద నేను నేర్చుకున్నాను, ప్రయాణం నేర్చుకున్నాను. అవన్నీ అలా జరిగి దేవుడు కూడా మనకు ఒక బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం తన కుమారుని పంపించాడు. ఎవరి కోసం? నా కోసం. మనందరూ చెప్పుకోవచ్చు, నా కోసం తన కుమారుని పంపించాడు. మనందరి కోసం తన కుమారుని పంపించాడు. తన గొప్ప గిఫ్ట్ అది. తనకున్న వాటిల్లో శ్రేష్టమైనది, ఆ శ్రేష్టమైంది మన కోసం ఆయన పంపించాడు. మన కోసం పంపించినప్పుడు ఆయన వచ్చి తీసుకుని వెళ్ళిపోలేదు. మన పాపాన్నంతా ఆయన మోసాడు, మన నిందనంతా ఆయన భరించాడు, మన షేమ్ని, మన అవమానాన్ని ఆయన భరించాడు. మన కోసం ఆయన సిలువ మీద మరణించాడు. సిలువ మరణించి తిరిగి లేచి గొప్ప విజయాన్ని మనకి అనుగ్రహించాడు. తండ్రితో సంబంధాన్ని మళ్ళీ ఆయన కలిపాడు. గొప్ప బహుమానం అది. ఆ బహుమానం చాలా శ్రేష్టమైనది, అదెంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బహుమానం. దాన్ని చాలా చులకనగా మనం తీసి పడేస్తున్నాం. ఆ గొప్ప బహుమానాన్ని, ఆ సిలువ మరణాన్ని, ఆ త్యాగాన్ని, ఆ అవమానాన్ని ఏమి కానట్టు ఆయన ఎవడో మన కోసం వచ్చి మరణించలేదని మనకు లెక్కేటి, మనకేటి, నా కోసం కాదు అన్న రీతిలో మనం తీసాం. కానీ చాలా శ్రేష్టమైనదిగా మనం భావించాలి. ఆదాము పాపం చేసిన దగ్గర నుంచి తండ్రి అలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మనల్ని కలపడం కోసం. తుఫానులు పంపించాడు, రాజులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, చివరిగా తన కుమారుని పంపించాడు. మన కోసం ఆయన బలి అయ్యాడు. మన పాపాన్ని ఆయన భుజం మీద మోసుకొని శిలువ మీద ఆయన మరణించి తిరిగి లేచి గొప్ప విజయాన్ని ఆయన మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి బహుమానాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా మనం మరణించిన తర్వాత తిరిగి పరలోకానికి వెళ్తున్నప్పుడు అక్కడికో గొప్ప బహుమానం. ఎంతమందికి బంగారం అంటే ఇష్టం? చాలామంది చేతిలో కానీ మెడలో కానీ కనిపిస్తున్నాయి. బీరోన్ గారు ఎత్తినారు. ఆయనకి ఎంత ఇష్టం మాకు తెలుసు. చాలా అందరికీ బంగారం అంటే చాలా ఇష్టం. చైన్లు కానీ, డైమండ్స్ కానీ, స్టోన్స్ కానీ, అది చాలా శ్రేష్టంగా కూడా మనం భావిస్తుంటాం. అది కొనుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తాం. ఈ మధ్యన బంగారం రేటు బాగా పెరిగిపోయింది. అయినా ఎక్కడ తగ్గం, కొనాలన్నప్పుడు కొనుక్కుంటాం ఎంత ఖరీదైనా, ఎందుకంటే అంత ఇష్టం మనకి. అలాంటిది మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ బంగారం మీద మనం నడుస్తాం. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుని వేలికి మెళ్ళకి పెట్టుకుంటున్నాం, కానీ ఆ బంగారం మీద రోడ్ల మీద మనం నడుస్తాం. ఆ డైమండ్స్, ఆ స్టోన్స్ అన్నిటి మధ్య మనం నివసిస్తాం. అది తెగదగా మెరుస్తుంటే దాని మధ్యలో మనం ఎక్కువగా మెరుస్తుంటాం. ఆ బహుమానం దేవుడు మనకి అనుగ్రహించాడు.
దాని గురించి కొద్ది నిమిషాలు మీరు మధ్యన మాట్లాడతాను. దానికన్నా ముందు ఈ వారంలో బాగా ఎక్కువగా శోధించింది నాకు కరోనా. అంటే నాకు కరోనా వచ్చిందని కాదు, కానీ కరోనా చాలా ఎక్కువగా డిస్టర్బ్ చేసింది నన్ను. కరోనా ఎలాగొస్తుంది, మనకి ఇమ్యూనిటీ లేకపోతే, మనలో శక్తి లేకపోతే, బలం లేకపోతే మనకి ఈజీగా కరోనా వస్తుంది. ఎక్కడైనా మనం మాస్క్ తీసి 10 మంది మధ్యలో తిరిగినా చాలా ఇన్ఫెక్షన్ బలహీనంగా ఉంటే మనకి చాలా ఈజీగా మనకి సోకుతుంది. అది పెద్ద అవకాశం ఏం అవసరం లే, కొంచెం చిన్న అవకాశం ఇచ్చినా చాలు దానికి పూర్తిగా మనల్ని అల్లుకుంటూ పోతాయి. అల్లుకుంటూ పోవడమే కాకుండా మన ఫ్యామిలీని అది పూర్తిగా నాశనం చేస్తుంది. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు సైతాన్ని కూడా అంతే. దానికి చిన్న అవకాశం ఇస్తే దాన్ని మనల్ని పూర్తిగా అల్లుకొని పోతుంది. కరోనాకి ఇమ్యూనిటీ ఎంత అవసరమో, మన దేవునిలో కరోనాను జయించాలంటే ఇమ్యూనిటీ ఎంత అవసరమో, సైతాన్ని జయించాలంటే మనలో కూడా దేవుని యొక్క వాక్యం, ఆ బలం మనలో ఉంటే దాన్ని జయించగలం. మనలో ఇమ్యూనిటీ బలహీనంగా కొంచెం ఉంటే అది పూర్తిగా మనల్ని నాశనం చేస్తుంది. సాతాను కూడా మనల్ని అలాగే నాశనం చేస్తుంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అవకాశం మనం సాతానికి, ఆ కరోనా కూడా ఇవ్వకూడదు. మనం మంచి ఆహారం తీసుకోవాలి. కరోనా రాకుండా ఉండాలంటే శ్రేష్టమైన మంచి ప్రోటీన్స్ మనం తీసుకోవాలి. సాతాన్ని జయించాలంటే దేవుని వాక్యమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి. దాన్ని తీసుకుంటే సాతాన్ని మనం జయించగలం. మనందరికీ ఈరోజు మీరందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆఖరిలో ఆ నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఇది ప్రసంగం లేకపోతే ఏం కాదు, కానీ ఒక హెచ్చరికలాగా, ఒక ప్రికాషన్స్ లాగా, జాగ్రత్తలు, మన భవిష్యత్తు తరం గురించి ఒక జాగ్రత్త. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. మనందరికీ ఒక మార్పు అంటే ఇష్టం. వి ఆల్ లవ్ చేంజ్ కావాలి. ఏదైనా నేను లావుగా ఉన్నాను కాబట్టి సన్నగా అవ్వడం అదొక చేంజ్ నాకు ఇష్టం, కానీ చాలా కష్టం. కానీ కష్టం. కానీ చాలా మనందరికీ మార్పులు కావాలి. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని మనందరికీ కోరిక. దేవుని యొక్క ఆశీర్వాదం కానీ, దేవుని యొక్క స్వస్థత కానీ, దేవుని నుండి బలం పొందుకోవడం కానీ మనకు చాలా ఇష్టమైంది. ఎప్పుడు ఆశిస్తూనే ఉంటాం. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తాం. మన పిల్లలు మంచి మార్కులు రావాలని ఆశిస్తాం. నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు ఈరోజు. అది ఎప్పటి నుంచో పోస్ట్పోన్ ఈరోజు చివరికి రాస్తున్నారు. ఎంతో భయంతో రాస్తున్నారు. కానీ వాళ్ళకి ఏ ఆపద కలగకూడదు. మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజీలో సీట్ రావాలి, వారు అనుకున్న గ్రూప్లో సీట్ రావాలి. మనందరం ప్రార్థన చేస్తాం. అలాగే మన పిల్లలకి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలని ప్రార్థన చేస్తాం. ఆ ఉద్యోగం ఉండాలని ప్రార్థన చేస్తాం. ఈ కరోనా వల్ల వారికి ఉద్యోగం పోకూడదని ప్రార్థన చేస్తాం. అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు కావాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు బాగుండాలని ప్రార్థన చేస్తాం. మనవాళ్ళు బాగుండాలి, మనవరాళ్ళు బాగుండాలి, తెల్లగా ఉండాలి, ముక్కు సూదుగా ఉండాలి, పొడవుగా ఉండాలి. ఇవన్నీ బోల్డని కోరికలు కోరుతూ అవన్నీ నిత్యం దేవుడి నుండి అలాగ ఆశిస్తూనే ఉంటాం. ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఎప్పుడు ఏదో ఒకటి కావాలి అనే ఆశిస్తాం. కానీ అదేమి మనం దేవునికి ఏటి ఇవ్వకుండా, ఆయనతో సంబంధం లేకుండా ఆయన నుంచి ఆశించడం అనేది తప్పు. ఏదైనా సంబంధం, ఉన్నాడు నా కొడుకు, బయటికి వెళ్ళినప్పుడు డాడీ నాకు ఏది తెస్తావు అన్నాడు. వాడికి అడిగే హక్కు ఉంది, ఎందుకంటే వాడికి నాకున్న సంబంధం. మనం దేవుణ్ణి అడుగుతున్నామంటే దేవునికి మనకున్న సంబంధం ఎంతవరకు ఉన్నది. ఉన్నాడు, నేను నిత్యం కనెక్షన్లో ఉంటాం, నిత్యం మాట్లాడుతాం, ప్రతిరోజు మాట్లాడతాం, కలిసి ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, డ్యాన్స్ చేస్తాం, అల్లరి చేస్తాం, అన్నీ చేస్తాం. ఆ సంబంధం ఆడికి నాకు ఉంది. దేవుడి నుండి మనం ఆశిస్తున్నప్పుడు దేవునికి మనకి ఎంతవరకు సంబంధం ఉంది. ఆయన అడుగుతున్నామంటే ఈజీగా అడిగేస్తున్నాం, ప్రభు నాకు ఇది కావాలి, నా కొడుక్కి మంచి ర్యాంక్ రావాలి, మంచి ఉద్యోగం రావాలి. అంత ఈజీగా అడుగుతున్నప్పుడు ఆయనకి మనకున్న సంబంధం ఏంటి, మనం ఎంతవరకు ఆయనతో కమిట్ అయ్యి ఉన్నాం, ఎంతవరకు మనం ఆయనతో కట్టుబడి మనం ఉన్నాం, ఎంత నిబద్ధత కలిగి మనం ఉన్నాం అనేది మనం ఆలోచించాలి. కొంతమంది ఆ కమిట్మెంట్ని యాక్షన్ రూపంలో చూపిస్తుంటారు. చర్చికి రావడం అదొక కమిట్మెంట్. చర్చికి రావడం ఒక చూపించడం, ఒక చూపిస్తారు. కానీ నిజంగా మనం చర్చికి వచ్చామా? ఇక్కడ అంతమంది కూర్చున్నారు చర్చిలో, నిజంగా మనం ఇక్కడే ఉన్నామా అనేది ఆలోచించాలి. కొంతమంది పాటలప్పుడు ఉంటారు, మిగతా టైంలో బయటికి వెళ్ళిపోతారు. కొంతమంది మిగతా నెమ్మది తీరిగ్గా వస్తారు. కొంతమంది వచ్చిన తర్వాత ఇటు తిరుగుతూ ఉంటారు. అదంతా యాక్షనే.
నిజంగా ఉండాలా లేదనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఒక నిజంగా మన సంఘం అంతా కమిట్ అయ్యి ఇది నా సంఘం బాధ్యత కలిగి దేవుని మీద భారంతో ఇష్టంతో వచ్చామనుకోండి, ఇప్పుడున్న ఈ ప్లేస్ చాలదు. వెనక ఉన్న వారిని ముందుకు రావడం అవసరం లేదు, బయట ఉన్న వారిని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ప్రజలతో నిండిపోయి ఉండేవారు నిజంగా కమిట్ అయ్యి ఉంటే. కానీ ఈరోజు కొంతమంది రాలేదంటే వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, దేవుని కన్నా ప్రాధాన్యత వేరే దానికి ఇచ్చారు కాబట్టి వారు రాలేకపోయారు. అది మనం గ్రహించాలి. డూ వి గివ్ టు గాడ్ యాజ్ గుడ్ యాజ్ వి గెట్? దేవునికి మనం నిజంగా ఇస్తున్నాం, ఆయన ఇచ్చిన దాంట్లో మనం ఆయనకి ఏం తిరిగి ఇస్తున్నామా? ఆయన నుంచి పొందుకోవడం రాని 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 అంటున్నావు, కానీ ప్రభువా ఇది నీకు ఇస్తున్నావా? ఈ భారం రావడానికి కారణం గడిచిన వారం అంతా ఆలోచిస్తే దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు, వారంలో 7 రోజులు ఇచ్చాడు. 7 రోజుల్లో ఒక్క రోజు ఆయన కోసం కేటాయించలేకపోతున్నాం. ఒక రోజంతా కాదు, గంటన్నర ఆయన కోసం కేటాయించలేకపోతున్నాం. ఏటి స్థితి మన, ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం అని ఆలోచిస్తున్నప్పుడు చాలా కోపం వచ్చింది, బాధ అనిపించింది. ఏం చేయాలో తెలియలేదు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడమే. ఈరోజు మీకు మధ్య నేను మాట్లాడాలనుకున్నది కమిటెడ్, కట్టుబడి ఉండడం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. 2 కొరింథీయులు 16:9 2 దినవృత్తాంతం 16:9, 2 Chronicles 16:9, 2 దినవృత్తాంతం 16:9. తన ఎల్ల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇంగ్లీష్లో చూస్తే ద ఐస్ ఆఫ్ ద లార్డ్ సర్చ్ ద హోల్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ those whose hearts are fully committed to him. Whose hearts are fully committed అంటే పూర్తిగా కట్టుబడి ఆయన కొరకు కట్టుబడి ఉండడం మన హృదయాలు. అలాంటి వారి కోసం యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది. లోకమందంతా ఆయన అలా చూస్తున్నాడు. ఎవడైనా వారి హృదయాలు యథార్థ కలిగి హృదయాలు ఉన్నాయా? కమిటెడ్ కలిగి ఉన్నాయా? ఆశపడుతూ ఉన్నాయా? నా కొరకు ప్యాషనేట్ కలిగి ఉన్నాయా? అత్యాశ కలిగి ఉంటున్నారా అనే వారి కోసం చూస్తున్నాడట. ఎందుకోసం చూస్తున్నాడంటే వారిని బలపరచాలని. హీ వాంట్స్ టు స్ట్రెంగ్థెన్ దెమ్. వారిని బలపరచడం కోసం ఆయన చూస్తున్నాడు. యెహోవాని కనపరిచిన వారిని ఆయన మనల్ని బలపరుస్తాడు. హీ వాంట్స్ టు లవ్ హిమ్. ఆయన ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలంటే పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, మనకున్న శక్తి అంతటితో ఆయన ఆరాధించాలి. మనకు హాయ్ అని చెప్తే కాదు, మనకున్న శక్తి అంతటితో ఆయన ఆరాధించాలి. మనకున్న బలమంతటితో ఆయన ఆరాధించాలి. మనకున్న పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించాలి. నాకు చాలా ఇష్టం అది. ఆయన చాలా జెలస్ ఫీల్ అవుతుంటాడు. జెలసీ గాడ్. ఏదైనా పూర్తిగా ఇవ్వలేదు అనుకోండి, కొంచెం ఆయన అలుగుతూ ఉంటాడు. అలా మనం పూర్తి ఇచ్చామనుకోండి, ఆయన హ్యాపీ ఫీల్ అవుతుంది. వీ నీడ్ టు గివ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్. మనకున్నదంతా ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇలాగ ఉన్నామంటే కేవలం ఆయన కృపను బట్టి మనం ఇలా జీవిస్తున్నాం, ఇలా సంతోషంగా మాట్లాడుతున్నాం. ఎంత భయంకరమైన కరోనా పరిస్థితిలో కూడా మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం, నడుస్తున్నాం, ఆరాధిస్తున్నాం అంటే కేవలం దేవుని యొక్క కృప. దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. నిత్యం ఆయన స్తుతించేవారుగా మనం ఉండాలి. ఆయన కమిట్ అయి ఉంటే, ఆయన కట్టుబడి ఉంటే ఆయన మనల్ని బలపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన కమిట్ అయి ఉంటే, ఆయన కట్టుబడి ఉంటే దానివల్ల ప్రపంచమంతా తెలుస్తుంది దేవునికి మనం ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం అన్నది, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది దేవునికి ప్రపంచమంతా తెలుస్తుంది. మనం ప్రతి ఆదివారం సన్నిధిలో ఉంటున్నాం, సన్నిధిలో గడుపుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. కానీ కొంతకాలంకి పిక్నిక్ సీజన్ వస్తుంది, లేకపోతే ఏదో పెళ్ళి వస్తుంది. ఆ టైంలో మన స్నేహితులు మనం ఆహ్వానిస్తున్నారు అనుకోండి, వారికి మనం ఎవరో వారికి తెలియదు. నిజంగా మనం ఎవరో వారికి తెలుసుంటే, మరి ఈరోజు ఆదివారం వాడు చర్చికి వెళ్ళిపోతాడు, మనల్ని వెళ్ళరు, డిస్టర్బ్ చేయరు. ఏ పరిస్థితుల్లోనూ వాడు రాడురా, ఎంతైనా సరే వాడు రాడు, వాడు చర్చిలోనే ఉంటాడు. కాబట్టి వాడిని వెళ్ళడం అనవసరం అనుకుంటే నువ్వు నిజంగా జీవించావు, కట్టుబడి జీవించావు, ఆయన యథార్థ హృదయం కలిగి నువ్వు ఉన్నావు. కాబట్టి గాడ్ వాంట్స్ టు బి కమిటెడ్ టు హిమ్ సో దట్ ద వరల్డ్ మే నో హీఈస్ ఇంపార్టెంట్ టు యూ. ప్రపంచానికి తెలియాలి నువ్వు ఎంత ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నావు అనేది ప్రపంచానికి తెలియాలి. కాబట్టి వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు.
అలాంటి వారిలో పూర్తిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారిలో చాలామంది బైబిల్లో చూస్తే అనేక మంది మనకి కనిపిస్తుంటారు. నాకు ఇష్టమైన స్టోరీలు దావీదు ఒకరు, యెహోవాకి ప్రాధాన్యత ఇచ్చిన వారిలో. ఈ మధ్యన లాక్డౌన్ వల్ల పిల్లలందరూ యూట్యూబ్ చూడడంలో దావీదు గొలియాతు స్టోరీ ఏమంటున్నాడు దావీదు గొలియాతు ప్రతిరోజు గ్యారంటీగా 3 సార్లు వేస్తాం ఆ స్టోరీ. ఆ 3 సార్లు డాడీ చూడు, డాడీ చూడు, డాడీ చూడు, డాడీ చూడు, ఎవరిని చూడండి గొలియాతుని చూడు ఎలా కొడతారు చూడు. ఆ స్టోరీలో మేకపిల్ల తప్పిపోద్ది, సింహం చంపడానికి తినడానికి వస్తుంది. ఆ మేకపిల్లని గొర్రెపిల్లని తినడానికి వస్తున్నప్పుడు దావీదు వెనకాల నుంచి పరిగెట్టుకొని వచ్చి ఆ గొర్రెపిల్లని పట్టుకొని వెళ్ళిపోతాడు. దొరికేవు నా చిన్నదాన అనుకుని పరిగెట్టుకుపోతుంటాడు. పరిగెట్టుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సింహం వస్తుంది, సింహాన్ని చంపుతాడు. సింహాన్ని చంపిన తర్వాత యుద్ధంకి వెళ్తారు. గొలియాతు దగ్గర యుద్ధానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా భయపడుతున్నారు? యెహోవా దేవుడు మనకు ఉండగా ఎందుకు భయం అనే మాటలు దావీదు అక్కడ చాలా ఎక్కువ సార్లు పలుకుతూ ఉంటాడు. యెహోవా దేవుడు మనకు ఉండగా ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు అన్నిని కలిసినప్పుడు కూడా యెహోవా దేవుడు మనకు ఉండగా ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే వారు చూస్తుంది గొలియాతుని చూస్తున్నారు, తనకున్న శక్తిని చూస్తున్నారు. దానికి తోడు వీరు వెనకాల కింద దాక్కొని అలా పైకి చూస్తున్నప్పుడు ఇంకా ఎత్తుగా కనిపిస్తున్నాడు ఉండవలసిన దానికన్నా. కానీ దావీదు ఎవరిని చూస్తున్నాడంటే గొలియాతు కన్నా పైన ఉన్నవాడిని చూస్తున్నాడు, యెహోవాని చూస్తున్నాడు. దాన్ని బట్టి ఎంతో ధైర్యం తెచ్చుకుని ఉన్నాడు దావీదు. నేను దేనైనా జయించగలిగిన శక్తి యెహోవా దేవుడు నాకు ఉండగా నేను భయపడను, యుద్ధము యెహోవాదే కాబట్టి నేను భయపడిని చెప్తే ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు. ధైర్యంగా ముందుకు వెళ్తే చూస్తే దావీదు దేవునితో అంత కనెక్ట్ అయి ఉన్నాడు, అంత సంబంధం కలిగి ఉన్నాడు. అంత సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క యెహోవా యొక్క శక్తి దావీదుకి తెలిసినప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారణ పడినప్పుడు నన్ను ఎవరు ఏం చేయలేదు, యెహోవా నాకు తోడుండగా నన్ను ఎవరు ఏమీ చేయలేరని ధైర్యంతో ముందుకి కొనసాగుతున్నాడు. అలాంటి ధైర్యం, అలాంటి కమిట్మెంట్ దేవునితో మనం ఉంటే, ఆ సంబంధం కలిగి మనం ఉంటే దేవుడు తప్పక మనల్ని ముందుకి నడిపిస్తాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. దావీదుని బలపరిచింది ఎవరు? యెహోవాయే. ఎందుకంటే దావీదు యెహోవాకు ఉన్న సంబంధాన్ని బట్టి. రెండోది ఎవరు నన్ను ఎక్కువగా ఆకర్షించిందంటే యెహోషువ పేరు నాకు చాలా ఇష్టంగా మారింది. కొన్ని 5 సంవత్సరాల క్రితం నుంచి చాలా ఎక్కువగా చదువుతున్నాను కూడా యెహోషువ చదువుతున్నప్పుడు యెహోషువ 24:15 చూద్దాం. యెహోషువ 24:15 మోషే చనిపోయిన తర్వాత యెహోషువని వాడుకున్న విధానం, బలపరిచిన విధానం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. యెహోషువని ఏ విధంగా మోషేని ఏ విధంగా నడిపించాడు, యెహోషువని కూడా అదే విధంగా యెహోవా నడిపించాడు. నడిపించిన తర్వాత యెహోవా చెప్పిన ప్రతి ఒక్క కార్యాన్ని, దేవుడు చెప్పిన ప్రతి ఒక్క కార్యాన్ని యెహోషువ తన జీవితంలో నెరవేర్చాడు. నెరవేర్చిన చివరికి ఇక తనకి వయసు అయిపోయింది, ఇక చనిపోతాడనే సమయంలో ఆఖరిలో తన మాటలు 24:15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరికి మీ పితరులను సేవించిన దేవతలను సేవించెదరా? అమోరీయుల దేశంలో మీరు సేవించుచున్నారే, వారి దేవతలను సేవించెదరా? నేడు మీరు కోరుకునేది మీరు ఎవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. అక్కడ ఉన్న ప్రజలందరితో చెప్తున్నాడు, మీరు ఎవరిని కోరుకుంటారే, మీరు ఎవరిని సేవిస్తారు? నది అద్దరికి మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారా, లేకపోతే అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలు మీరు సేవిస్తారా? ఎవరిని సేవిస్తారు? నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. తన మాత్రమే కాకుండా తన ఇంటి వారిని కూడా యెహోవాను సేవిస్తామని వారు అక్కడ యెహోషువ చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు కూడా యెహోషువతో కలిసి చెప్తున్నారు. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులు మగుదుము గాక. ఐగుప్తు దేశంలో దాసుల గృహంలో నుండి మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనం నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యలోనూ మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలువకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము, ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇక్కడ వారు చేసింది, వారు యెహోషువ చెప్పింది వారు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చారు, మేము యెహోవానే సేవిస్తాం, ఆయనే మా దేవుడు అని వారు చెప్పాడు. ఇక్కడ యెహోషువ చూసినప్పుడు తన జీవితాన్ని అంతా అనుభవించాడు, తనకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. యెహోవాయే దేవుడిగా తను జీవించాడు. అదే
తన కుటుంబానికి చూపించాడు. ఆ కుటుంబం అంతా కలిసి నేను యెహోవానే సేవిస్తామని చెప్పారు. ఇక్కడ వారితో ఉన్న ప్రజలు, యెహోషువతో ఉన్న ప్రజలు చెప్తుంది, వారు మామూలుగా మాట వరుసకి యెహోషువ చెప్పాడు కాబట్టి అవును మేము యెహోషువ దేవునితోనే ఉంటాం, యెహోవాతోనే ఉంటాం, ఆ దేవునితోనే మేము ఉంటామని వారు మామూలుగా ప్రత్యుత్తరం ఇచ్చారు. మనం కూడా చాలాసార్లు కొన్ని ప్రసంగాలు విన్నప్పుడు చాలా యాంగ్జైటీ ఫీల్ అయిపోయి నేను ఉంటాను, దేవుడిని వెంబడిస్తామని చెప్తాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే. ఆ ఊపులో ప్రజలందరి మధ్యలో అంత గట్టిగా చెప్పినప్పుడు నేను వెంబడిస్తాను వారు అలాగే చెప్పారు. కానీ వారు తర్వాత వచనాల్లో చూస్తే వారు అలాగా జీవించలేదు. అక్కడ యెహోవా వారికి వాగ్దాన దేశాన్ని అనుగ్రహించాడు, వారికి విజయాన్ని అనుగ్రహించాడు. వారు చేయాల్సిందంతా ఆ దేశంలో ఉన్న శత్రుల్ని వెళ్ళగొట్టడమే, వారిని తరిమేయడమే చేయాలి. వారు చేయలేకపోయారు. చేయకపోకుండా వారు చేసింది వారితో కలిసి జీవించడం ప్రారంభించారు. దే డిడ్ నాట్ డ్రైవ్ ది ఎనిమీస్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్, బట్ దే కో ఎగ్జిస్ట్ విత్ ది ఎనిమీ. వారితో కలిసి జీవించడం కొనసాగించారు. వారు విగ్రహాలతో కలిసి వీళ్ళు ఉన్నారు, శత్రులతో కలిసి వీరు ఉన్నారు, పంచుకున్నారు. అక్కడ చూస్తే వారు అక్కడ కాంప్రమైజ్ అయిపోయారు. ఇక్కడ యెహోషువ చూస్తున్నప్పుడు చాలా కమిటెడ్ కలిగి ఉన్నారు, నిబంధన కలిగి ఉన్నాడు, ఒక గొప్ప నిశ్చయం కలిగి ఉన్నాడు. నేను యేసునే వెంబడిస్తాను, యేసునే ఆరాధిస్తాను, యేసునే సేవిస్తాను, ఆయన చెప్పిందే నేను పాటిస్తాననే మాట మీద ఉన్నాడు. అని అలాగే జీవించాడు, ఆ విధంగానే జీవించాడు. కానీ తన ప్రజలు కూడా మేము అలాగ ఉంటాం అని చెప్పారు, కానీ వారు అలాగా ఉండలేదు. అక్కడ ఆ తర్వాత తరం చూసేసరికి వారు అక్కడ కాంప్రమైజ్ అయిపోయారు. మొదటి తరం బాగానే ఉంది, కమిటెడ్ కలిగి ఉన్నారు. కానీ రెండో తరం అక్కడ చూసేసరికి వారు అక్కడ కాంప్రమైజ్ అయిపోయారు. ఈ తరంలో చాలామంది మనం ఉంటాం, కాంప్రమైజ్ అయిపోయి. ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు తప్పదండి, కొన్ని అలాగా జరగాలి, కొన్ని ఇప్పుడు కల్చర్ అలా సంస్కృతి అలాంటిది. ఈ విషయం నాకు ఎప్పుడు బాధ అనిపించిందంటే, ఈ మధ్యన రాఖీ పండుగ అయినప్పుడు కొంతమంది మన సంఘం వారు యవనస్తులు పెట్టారు, రాఖీ కట్టుకున్నారు, పర్లేదు. అలా కొంచెం జాగ్రత్తగా గమనించినప్పుడు వేరే ఫోటో చూసినప్పుడు ఈ మధ్యన వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు కదా, 10 ఫోటోలు అలా టక్ 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 వచ్చేస్తాయి. ఫస్ట్ ఫోటోలో రాఖీలు పెట్టారు, బాగుంది. రెండో ఫోటోలు చెల్లెలతో కలిసి పెట్టారు, బాగుంది. మూడో ఫోటో చెల్లి కాలుకు మొక్కింది, అన్నీ ఆస్వాదించాడు. 4వ ఫోటో లక్షింతలు వేసాడు. 5వ ఫోటోలో కుంకుమ బొట్టు పెట్టారు. అలా కాంప్రమైజ్ అయిపోయాం, చివరికి కలిసిపోయాము. ఈ ప్రపంచంతో మనం కలిసిపోయాము. ఏది వ్యత్యాసం లేదు, తేడా లేదు, కాంప్రమైజ్ అయిపోయాం. కొంతమంది మా స్నేహితులండి, వారి ఇంట్లో సంబరాలు చేస్తున్నారు, పిలిచారు కాబట్టి వెళ్తూ ఉంటారు. వెళ్తామని చెప్పరు కానీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ డొప్పులు కొడతారు, డ్యాన్స్లు వేస్తారు. అవన్నీ చూసినప్పుడు వీళ్ళకి చిన్న స్వింగ్ వస్తుంది. టక్కని కొట్టినప్పుడు వీళ్ళు డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు డ్యాన్స్ వేసినప్పుడు మొత్తం వండుకుంటుంది. కరోనా ఎలాగ చెప్పానో, మనలో ఇమ్యూనిటీ అబిలిటీ ఎలా మొత్తం వండుకుంటుంది. అదే పూర్తిగా మనల్ని ముంచేస్తుంటుంది. ఆ తర్వాత తరం అది అలాగా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అలాగే ఉన్నారు. ఆ విగ్రహారాధనలు వాళ్ళు ఆరాధిస్తున్నారు. యెహోవాకు భయపడుతూనే ఉన్నారు, కానీ ఆ విగ్రహారాధనని ఆరాధిస్తున్నారు. ఆరాధన చర్చికి వస్తారు ఆదివారం, కానీ మిగతా వారం అంతా వేరే మన ప్రపంచం మందే. ఆరాధనకు వచ్చిన వారు కూడా నెలలో ఏదో 2-3 సార్లు వస్తారు. ప్రజెంట్ నేను ఉన్నాను ప్రభా, నేను ఇంకా వస్తూనే ఉన్నాను, నేను క్రైస్తవున్నే అని చెప్పుకోవడానికి ఇష్టపడుతూనే ఉంటారు, కానీ వారు క్రైస్తవులుగా జీవించరు. మనం క్రైస్తవులు అని చెప్పాల్సిన అవసరం ఉండకూడదు. ఎందుకంటే మనం చూపించాలి, క్రైస్తవులుగా మనం చూపించాలి, క్రీస్తుని మనం చూపించాలి. చిన్నప్పుడు నా జీవితంలో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి తాతయ్యల ఇంట్లోనే పెరిగాను. అప్పుడు చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అక్కడే నా జీవితం పూర్తిగా మౌల్డ్ అయ్యింది. పూర్తిగా నేను మలుచుకున్నాను, ఎలాగుండాలి, ఏం చేయాలి. ఎందుకంటే తాతయ్య నాన్న ఎప్పుడు నాకు చెప్పలేదు ఇలా చదవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఇలా ఉండాలి, అలాగ ఉండాలని ఎప్పుడు చెప్పలేదు నాకు. వారు చేసిందంతా వారు చూపించినవి చేశారు. వారి జీవితమే చర్చ్ కోసం వారు ఎంత ప్యాషనెట్ కలిగి ఉన్నారో చిన్నప్పుడే చూశాను. ఎప్పుడు 24 గంటలు చర్చ్ గురించి మాటలే. తాతయ్య ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఏ పని చేసినా చర్చ్ గురించి మాటలు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరి గురించి ప్రార్థన చేయడం, లేకపోతే ఎక్కడికో వెళ్ళడం, ఎప్పుడు చర్చ్ గురించి ఆ ప్రాధాన్యత ఉండేది. ఎప్పుడు చూసిన తాతయ్య ఉదయం లెగ్గానే ప్రార్థన చేయడం,
లేకపోతే నానమ్మ ప్రార్థన చేసుకోవడం ఇలాగన్నీ చూసినప్పుడు అవన్నీ వారు ఆ లైఫ్ స్టైల్ని వారు చూసినప్పుడు నాకు అది ఎలా ఉండాలి, ఎలా పాటించాలి, ఎలా చేయాలి, దాన్నే మేము వెంబడిస్తూ వస్తున్నాం, అదే మేము చేస్తూ వస్తున్నాం. వారు అది అక్కడ లైఫ్ స్టైల్గా చూపించినప్పుడు మేము అది దాని ప్రకారంగా జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ కాంప్రమైజ్ అనేవారు చూస్తున్నప్పుడు మనం ఏం చూపిస్తున్నాం మన తర్వాత తరానికి? అక్కడ చూస్తే ఆ తరం అలాగ ఉంది, కాంప్రమైజ్ అయిపోయి ఆ విగ్రహాలతో వీరు కలిసి జీవించడం. ఆ తర్వాత తరం చూస్తే న్యాయాధిపతులు 2:10 చూస్తే ఇదంతా ఒక కుటుంబమే. యెహోషువ నుంచి ఇదంతా వస్తుంది ఒక కుటుంబమే. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరుగని ఏమి తెలియదు ఒక తరం ఒకటి పుట్టింది. ఎలా పుడుతుంది? వీళ్ళు చెప్పలేదు కాబట్టి అలా తయారైంది ఆ తర్వాత తరం. ఇప్పుడు మీకు 3 తరాలు చూపించిన ఒక తరం పూర్తిగా కమిట్ అయి ఉన్నారు. ఉదాహరణకు మనం ప్రతి ఆదివారం వస్తున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మన దశమ భాగాలు ఇస్తున్నాం, దేవుని సమయాన్ని కేటాయిస్తున్నాం. మన తర్వాత తరం మన పిల్లల్ని ఎలాగ ఉంచుతున్నాం అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే మన పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తాం. మనం ఎంత కష్టపడినా, ఏం చేసినా, ఎంత సంపాదించినా ఎవరి కోసం? మన పిల్లల కోసమే. వాళ్ళు సంతోషంగా ఉండడం మనకి ఇష్టం, అవునా? మీ పిల్లలు ఏడుస్తుంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? ఎవరికైనా ఇష్టమా? ఇక్కడ చాలామందికి పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు ఏడుస్తుంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. వాళ్ళకి చిన్న అనారోగ్యం వచ్చినా, కొంచెం పడిపోయినా మనకి ఎక్కువ దెబ్బ తగులుతుంటుంది, అవును కదా? చాలా శ్రేష్టంగా, అపురూపంగా మనం చూసుకుంటున్నప్పుడు చిన్న గిఫ్ట్లు ఇస్తుంటాం. నాకైతే బైక్ ఎలాగిచ్చారో గిఫ్ట్, అలాగే మన పిల్లలకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూనే ఉంటాం. ఆడపిల్లలకి అయితే బంగారం కొంటుంటారు, మగవాళ్ళకి ఏదో ఫోన్ కొనట్లేదా? కొంటూ ఉంటారు, ఫోన్లు కొంటారు, లేకపోతే బైక్ అంటారు, స్కూటీ అంటారు, బట్టలు అంటారు, ఏది కావాలంటే అది కొంటారు. కానీ మనం పొందుకున్న బహుమానం మన పిల్లలకి ఎందుకు ఇవ్వట్లేదు? మనం ఏం బహుమానం పొందుకున్నాం? రక్షకుని మనం పొందుకున్నాం. ఆ గొప్ప బహుమానం దేవుడు మనకి అనుగ్రహించాడు. మనం చనిపోయిన తర్వాత బంగారు వీధిలో మనం నడుస్తామనే గొప్ప విశ్వాసం, నిరీక్షణ మనకు ఉంది. ఆ నిరీక్షణ మన పిల్లలకి మనం ఇవ్వలేకపోతున్నాం, ఆ ఆశ మనం ఇవ్వలేకపోతున్నాం. వారు ఎలా చేసినా మనం స్వేచ్ఛగా ఫ్రీడమ్ ఇవ్వాలి, పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి అనుకుంటాం, ఇవ్వాలి, కానీ కొంతవరకు ఇవ్వాలి. మనం వాళ్ళకి నేర్పించాలి, మనం ఎలాగ జీవించాలి, వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలనేది మనం నేర్పించాలి. ఏదో కందస్తు వాక్యాలు నేర్పించినంత మాత్రాన్ని వారికి వాక్యం అంతా వచ్చిందంటే, చిన్నప్పుడు నేను చెప్పాను బోల్డ్ కంఠస్థ వాక్యాలు సండే స్కూల్లో, కానీ మన జీవితానికి ఎలాగ అన్వయించుకుంటాం? అది యెహోవా నా కాపరి అని చెప్తున్నప్పుడు ఆయన నా కాపరి అంతే, కానీ ఆయన కాపరి అంటే నన్ను కాయివాడు, నన్ను కాపాడినవాడు, ఆయన నన్ను రక్షించినవాడు. దావీదు గొర్రెపిల్లని ఎలా కాపాడు, సింహం నుంచి కాపాడాడు, మనల్ని కూడా అలాగా కాపాడుతాడు. ఒక గొర్రె తప్పైన తను మిగతా గొర్రెలన్నీ విడిచిపెట్టి ఒక తప్పైన గొర్రె కోసం వచ్చాడు. ఆ గొర్రెని నేను నా కాపరి, ఆయన నన్ను అంతగా హత్తుకుంటాడు, ఆయన అంతగా ప్రేమిస్తాడు, నన్ను అంతగా ఆదరిస్తాడు, నడిపిస్తాడు అనేది మన పిల్లలకి నేర్పించగలగాలి. కాంప్రమైజ్లు ఉన్నప్పుడు చూస్తే మనది చేయలేం. ఒకవేళ మనం ఒక తరం పూర్తిగా యెహోవాని ఎరగలేదు, ఆ భయంకరమైన పరిస్థితులు మన పిల్లలు ఉండకూడదు. చాలా జాగ్రత్త మన పిల్లల విషయంలో. ఎందుకంటే నాకు మా తాతయ్యలు బాగానే ఉన్నారు, మమ్మల్ని బాగా నడిపించారు, మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగా నడిపించారు, మేము మీ పిల్లల్ని ఎలా నడిపిస్తామనే క్వశ్చన్ నాకు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. సరైన మార్గంలో మేము నడిపించగలమా? మేమంటే 25-30 సంవత్సరాలు హ్యాపీగా ఎక్కడ పడకుండా దేవుడు కాపుదలు అనుగ్రహించి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇదే సాక్ష్యం, ఇదే నడిపింపు మా పిల్లలు మేము నడిపించగలమా? ఎంత భయంకరమైన ప్రపంచంలో ఆయన కాపుదల ఉండగలదా, పడిపోకుండా ఉండగలరా అనే శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా ఆగలేం. ప్రభువా నీ సన్నిధిలో మేము పెడుతున్నాం, నిత్యం ప్రార్థన చేస్తాం. ఇక్కడ చూస్తే
మనంతా వేషధారణ అయిపోయింది. క్రైస్తవం చాలా వేషధారణ. ఎవరినో ఇంప్రెస్ చేయాలి, మేము భక్తులుగా ఉన్నామని అందరికీ తెలియాలి, లేకపోతే పాటలు పాడుతున్నాం అందరికీ తెలియాలి కాబట్టి మేము పాడుతున్నాం. కానీ ఎవరిని మోసం చేసుకుంటున్నాం? ఎవరిని మోసం చేస్తున్నాం? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. నేను క్రైస్తవుని అందరి ముందు షో ఆఫ్ చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఆ మహిమ ఘనత అక్కడి వరకే. కానీ మన హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి వాడువో, నీ ఆలోచనలు ఎలాగోనా, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది యెహోవా మన హృదయాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. పైన వేషధారణ అంతా మానవులకే. కాబట్టి మనం చర్చిలో ఉన్నామా, చర్చికి వచ్చి మన తల్లిదండ్రులు చర్చిలో అటెండెన్స్ వేయించుకొని, పాస్టర్ గారికి చర్చిలో అటెండెన్స్ వేయించుకొని బయటికి వెళ్ళిపోతున్నాం అంటే అది కాదు. ఆయన మన హృదయాలను చూస్తున్నాడు. నువ్వు నిజంగా వచ్చావా అనేది ఆయన చూస్తున్నాడు. కాంప్రమైజ్ అవ్వకండి, కమిటెడ్ కలిగి ఉండండి, నిబంధన కలిగి ఉండండి. గొప్ప నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ యెహోషువ వల్ల నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తున్నామనే గొప్ప ధైర్యంగా మనం చెప్పగలం. మన ఇంట్లో అది గోడ మీద ఉంటే సరిపోదు. నిజంగా మన కుటుంబం అంతా కలిసి యెహోవాని సేవించేవారుగా మనం ఉండాలి. ఆయన కొరకు మనం ప్యాషనెట్ కలిగి ఉండాలి. ఆయన కొరకు ఆశ కలిగి మనం ఉండాలి. మొదటి పిల్లలు చూస్తున్నప్పుడు కమిటెడ్ కలిగి క్రైస్తులుగా మనం ఉన్నాం అనుకోండి, నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. స్పిరిచువల్గా, ఆత్మీయంగా నిత్యము దేవుని మీద ఆధారపడుతూ, ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడుతూ, మన ఉద్యోగాల్లో కూడా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, మన వ్యాపారంలో కూడా మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం. అలా చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మనకి నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. అలా కాకుండా మనం కాంప్రమైజ్ అయిపోయాం అనుకోండి, తల్లిదండ్రులుగా మనమే కాంప్రమైజ్ అయిపోయాం. వీలైతే వస్తాం, లేకపోతే లేదు. ఏదైనా ఒకవేళ డోక్రా మీటింగ్ ఉంది, జగనన్న డబ్బులు వేస్తున్నాడు, ఆదివారం 7:30కి 9 గంటలకి మీటింగ్ అనుకున్నాను అంటే ఈరోజు సండే సెలవు. ఎందుకంటే మనకు డోక్రా ముఖ్యం. ఇచ్చిన 6,000, జగన్ ఇచ్చిన 6,000 నాకు రావాలి, ఆ 18,000 నాకు రావాలి, లేకపోతే నేను ఒప్పుకోను. మళ్ళీ దేవునికో ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు శాంక్షన్ అవ్వాలి, ఆ డోక్రా డబ్బులు నాకు శాంక్షన్ అవ్వాలి, ఆ పెన్షన్ డబ్బులు నాకు శాంక్షన్ అవ్వాలి, ఆ 18,000 నాకు రావాలి, నా పేరు పోకూడదు, లేకపోతే వృద్ధుల పెన్షన్ నాకు రావాలి, వేలు ముద్ర పడట్లేదు. అన్నీ ప్రార్థన చేస్తుంది. దేవుడు అనుగ్రహించిన తర్వాత అదే ఆదివారం ఇస్తాం. ఆదివారం రావు, మనం ఆదివారం రావు. పిల్లలకు ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తాం. ఉద్యోగాలు ఏమో ఆదివారం ఉద్యోగం ఉంటుంది, పిల్లలు వెళ్ళిపోతారు, అంతే. దేవుడు అనవసరంగా ఇచ్చేనే వీళ్ళకి అనుకుంటారేమో. చాలాసార్లు డాడీ చెప్తూ ఉంటారు, ఒక ఆవిడ గేదెల కోసం ప్రార్థన చేసింది, గేదెలు ఆవుల కోసం ప్రార్థన చేసింది. దేవుడు వారికి అనుగ్రహించి గేదెలు ఆవులు కొనుక్కున్నారు. అక్కడ నుంచి రాలేకపోతుంది ఆదివారం. దానికి ముందు ఉదయకాల ప్రార్థనకు వచ్చేది, స్త్రీలు కూడా వచ్చేది, ఆదివారం వచ్చి ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసేది. తర్వాత రాలేకపోతుంది. దానికి కారణం ఏమమ్మా రావట్లేదంటే, గేదెలండి, మరి ఏడ్ చేయాలి, నేను చూడకపోతే ఎవరు చూస్తారు? పాలు పెతకాలి, అందరికి ఇవ్వాలి, అమ్మాలి, వ్యాపారం చేయాలి, దానికి స్నానం చేయించాలి, తోడు పెట్టాలి, అన్నీ పెట్టాలి. ఇవన్నీ చూసుకోవాల్సింది నేను కదా. అది ఇచ్చింది దేవుడు. దేవుడు 1 గంటన్నర కొన్ని గంటల సేపు దేవుని కోసం కేటాయించలేకపోతున్నామే మనం. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించాలి. దేనికి మనం ప్రాధాన్యతనిస్తున్నాం? యెహోవాక, ఈ ప్రపంచానిక? ఈ లోక సంపదల కోసం మనం ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ నిరీక్షణ మనం పోగొట్టుకుంటున్నాం. ఆ గొప్ప బహుమానాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఆ బంగారు వీధుల్లో నడిచే గొప్ప భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. మీరు కాకపోతే వేరే వాళ్ళని ఆయన ఎన్నుకొని ఆయన కార్యాన్ని ఆయన చేయగలరు, ఆయన పనులు ఆయన ముగించగలరు. మనల్ని పిలిచినప్పుడు అవకాశాన్ని గొప్పగా మనం భావించాలి, గొప్ప భాగ్యంగా మనం భావించాలి. మన భవిష్యత్తు కన్నా దేవుని యొక్క పిలుపు చాలా ప్రాముఖ్యమైనది. దాంట్లో మనం కాంప్రమైజ్ అవ్వకండి. ఆయన పిలిచినప్పుడు ప్రతి ఒక్కరిని సేవ చేయాలని పిల్లరు. మీ వీధుల్లో మీరున్న ప్లేస్లో ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. మీరున్నప్పుడు మీ జీవితాల ద్వారా ప్రజలకి క్రీస్తుని చూపించాలి. ఈ కాలంలో సువార్త ప్రకటిస్తే వినేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మనం ప్రకటించిన దానికన్నా టీవీలు మరీ ఎక్కువగా ప్రకటిస్తున్నాయి. ఈ వాట్సాప్ స్టేటస్లో ఎక్కడ చూసినా ఏదో ఒక వాక్యం ఎక్కడో ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ట్విట్టర్ చూసినా, ఎక్కడ చూసినా దేవుని వాక్యం ఎలా ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. కానీ అది పెట్టిన వారు ఎలా జీవిస్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు. నేను యెహోవానే సేవిస్తానని వాక్యం పెట్టామనుకోండి,
ఒక ఆదివారం పిక్నిక్లో ఆడు మీతో పాటు వచ్చాడు అనుకోండి, ఏం చెప్తున్నావు నువ్వు యెహోవాని సేవిస్తున్నావా లేకపోతే పిక్నిక్ని ఎంజాయ్ చేస్తున్నావా? స్టేటస్లు పెట్టడానికి చాలా బాగుంటాయి, చాలా సులువుగానే ఉంటాయి, మనల్ని పరిశుద్ధులుగా అందరూ భావిస్తుంటారు. కానీ నీ జీవితం ఎలాగుంది? కాంప్రమైజ్ అయిపోతున్నాం. దయచేసి రాజీ పడకండి. క్రీస్తుని ప్రపంచం మధ్యలో రాజీ పడకండి. క్రీస్తుని ఎన్నుకోండి. ఆయనకి మన మొదటి ప్రాధాన్యత. ఎందుకంటే గొప్ప బహుమానం ఆయన మన కొరకు ఇచ్చాడు. మనం బలహీనంగా ఉన్నాం అనుకోండి, సైతాన్ మనల్ని దున్నుకుంటూ పోద్ది. అవకాశం ఆ సైతానికి ఇవ్వకూడదు. మనం కమిటెడ్ కలిగి ఉండాలి. యెహోవాలే మనం నిర్ణయం తీసుకోవాలి. నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తామనే నిర్ణయం మనం తీసుకుంటే తప్పకుండా దేవుని యొక్క కృప, కాపుదల, భద్రత ఆయన మనకి అనుగ్రహిస్తారు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే మిగిలినవన్నీ మన వెంట వస్తుంటాయి. అది మీకు చెప్పడానికి బాగుంటుందండి, మా రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు. అలాంటి వారు కూడా ఉన్నారు. పారు అన్నీ అలాగే చెప్తాడరా, పాస్టర్ గారు అలాగే చెప్తారా, నువ్వు వెళ్ళకపోతే నీకు ఉద్యోగం పోతే ఏం చేస్తావురా? వాళ్ళు ఇస్తారా నీకు ఉద్యోగం? అంటే దేవుడే ఇస్తాడు. నువ్వు పాస్టర్ గారి కోసం లేకపోతే నీ కోసం లేకపోతే రావట్లేదు. దేవుని మందిరం దేనికోసం వస్తుంది? ఆయన సన్నిధి కోసం మనం వస్తున్నాం అనేది మనం గ్రహించాలి. ఎవరో ఒక వ్యక్తి కోసం మనం రావట్లేదు, దేవుని కోసం మనం వస్తున్నాం. ఆయన సన్నిధి కోసం మనం వస్తున్నాం. ఆయన వాక్యం వినడం కోసం మనం వస్తున్నాం. ఆయన స్వరం మనం వినాలనే ఆశతో మనం వస్తున్నాం. ఏదో ఒక వ్యక్తి ఆడు వస్తున్నాడు కదా నేను వస్తున్నాను, లేకపోతే వాళ్ళు వస్తున్నాను, ఆయన స్వరం నేను వినాలి, నాతో మాట్లాడు ప్రభా అని పాట పాడుకున్నాం. ఆ మాట ప్రకారం మనం రావాలి. ప్రభా నువ్వు నాతో మాట్లాడుతూ నీ స్వరం వినాలని ఆశతో నేను నీ సన్నిధికి వస్తున్నానని ఆశ కలిగిన ప్రాణంతో మనం రావాలి. కీర్తనలు 78వ కీర్తన చదువుకొని మనం ముగించుకుందాం. 78వ కీర్తన 1 నుంచి 8 వరకు ఆసాపు కీర్తన మొదటి భాగం చదువుతాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములు నేను తెలియచెప్పేదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకండి. యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారే తమ పితరుల వలె తిరుగబడకయు, మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరము పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతిని శాస్త్రములన్నీ నియమించాను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాను. ఇక్కడ ఒక ఆజ్ఞాపించాడు, మీ పుత్రులకు, మీ పిల్లలకు మీరు చెప్పండి. దేని గురించి అంటే మనకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులు, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఏమి దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేది. మనం చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మన తర్వాత తరం వారికి చెప్పాలి, మన పిల్లలకి చెప్పాలి. ఎవరి గురించి? యెహోవాను గురించి చెప్పాలి, యెహోవా స్తోత్ర క్రియల గురించి చెప్పాలి, ఆయన బలమును గురించి మనం చెప్పాలి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యముల గురించి మనం చెప్పాలి. ఏమి దాచకుండా. ఇంతవరకు నడిపించిన దేవుడు ఎలా నడిపించాడు, ఏ స్థితిలోనూ మనం ఏ స్థితిలోకి మనల్ని నడిపించాడు అనేది మనం మన పిల్లలకి చెప్పాలి. వారికి తెలియాలి ఏ స్థితిలోనూ మనం ఏ స్థితిలోకి వచ్చాం. ఇక్కడ మనం ఇప్పుడు ఈ మందిరంలో ఉన్న మంచి ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఉన్నాయి, కానీ ముందు ఎక్కడి నుంచి ప్రారంభమైనది అనేది మనకి తెలియాలి. తెలియలేదనుకోండి, ఇదే ప్రారంభం, ఇదే బాగుంది, హాయ్ హాయ్ అనుకుంటే కాదు. దేవుడు ఏ విధంగా నడిపించాడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి నడిపించాడు. చర్చి ముగించాలని చాలామంది చూశారు, ఇక్కడ లేకుండా చేయాలని చాలామంది చూశారు. కానీ దేవుడు మనల్ని నిలబడితే దేవుడు తన శక్తిని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మన దేవుడు చేసిన కార్యాలు, క్రియలు, స్తోత్ర క్రియలు, ఆయన బలమును గూర్చి మనం మన పిల్లలకి చెప్పాలి. మీరెంత సంతోషంగా ఉన్నారు, దేవుని రాజ్యంలోకి వెళ్తారనే ఆశ, నిరీక్షణ మనందరికీ ఉంది. మన తర్వాత తరానికి కూడా ఆ నిరీక్షణ మనం ఇస్తున్నామా లేదని ఆలోచించాలి. ఆ ప్రశ్న మీలో ఉండాలి. నా పిల్లలు ఎలాగున్నారు? దేవునిలో వెంబడిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని సేవిస్తున్నారా, దేవుని స్తుతిస్తున్నారా,
దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అనేది మనం ఆలోచించాలి. ఈరోజు రాలేదండి, ఏదో పిక్నిక్ అంటే అసలు ఫ్రెండ్స్తో వెళ్ళాడు, లేకపోతే ఏదో షాప్ అట అక్కడికి వెళ్ళాడు, ఏదో ప్రయాణం. కారణాలు చెప్పడం చాలా సులువే, కారణం చెప్పడం చాలా సులువు. రాలేకపోయాడు అని చెప్పడం చాలా సులువు. కానీ ఆయన మనకు ప్రశ్నించినప్పుడు, నీకు ఇచ్చిన కుమారుడు నువ్వేం చేసావు? మనకు పిల్లలు మనకు దేవుడు ఇచ్చిన బహుమానం, ఆ బహుమానం నువ్వేం చేసావు అనేది మనం చూసుకోవాలి. మన పిల్లలు వారి పిల్లలు బాగుండాలంటే దేవుని గురించి మనం వారికి చెప్పాలి, వారికి చెప్పాలి. వారి పిల్లలను వారు నిత్యము వారి యెహోవాను గురించి మనం చెప్తే దేవుని యొక్క కార్యాలు, క్రియలు, శక్తిని మనం చూడగలం. కరోనా నుంచి మనం ఇమ్యూనిటీ మనకు ఎంత అవసరమో సాతాను జయించడానికి కూడా దేవుని వాక్యం మనకి అంతే అవసరం. ఇదే మనకి బలం. తన ఎల్ల యథాధృతిం గల వారిని బలపరచుటకే, మనం బలపరచడం కోసం ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది, లోకమందంతటా తిరుగుతుంది. ప్రభువా నేనున్నాను, నన్ను బలపరచు, నేను వెంబడిస్తాను, నువ్వు తప్ప నాకు వేరే దేవుడు లేడు అనే రీతిలో మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని కొరకు నిలబడేవారుగా మనం ఉండాలి. ఈ ప్రపంచంలో చూస్తే చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. పర్సిక్యూషన్, మందిరాలకి, సంఘానికి వ్యతిరేకంగా అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి, అనేకమైన మందిరాలు కాల్చబడుతున్నాయి. క్రైస్తువులైన స్త్రీల్ని రేప్ చేస్తున్నారు, పిల్లల్ని, క్రైస్తవుల్ని, పాస్టర్ని చితకబాదుతున్నారు. కొట్టడం కూడా కాదు, చితకబాదడం. ఎక్కడ కొడుతున్నారు, ఎలా కొడుతున్నారు, దేంతో కొడుతున్నారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు చూస్తే 21 మంది దేవుని కొరకు చనిపోయారు. మన భారతదేశంలోనే 21 మంది చనిపోయారు. వారు చనిపోయినప్పుడు చివరి వరకు వారు చెప్పేది, దేవుని యందు మేము విశ్వాసంతో ఉన్నాం, మేము వెనుతిరగం, ముందు సిలువ వెనుక లోకం, మేము ముందుకు వెళ్తాం, సిలువ వైపు మేము ప్రయాణిస్తామని వారు చెప్పారు. మనకు చిన్న అవకాశం వస్తేనే దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం, చిన్న బెనిఫిట్స్ కోసం, చిన్న ఆసరాల కోసం, లేకపోతే డబ్బుల కోసం దేవుణ్ణి మనం, నిత్యత్వాన్ని మనం విడిచిపెట్టేస్తున్నాం. చిన్న వాటి కోసం నిత్యత్వాన్ని మనం విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే దానికి ఉన్న ప్రాధాన్యత మనకు తెలియదు. అది అంత గొప్ప బహుమానం అనేది మనకి అర్థం కావట్లేదు, అంత శ్రేష్టమైనదో మనకి అర్థం కావట్లేదు. ఒక రాజు మీద ఉమ్ము వేశారంటే అది ఓర్చుకున్నాడు తను. కారణం మనల్ని రక్షించడం కోసం, తన రాజ్యంలో మనం ఉండాలి అనే ఆశతో, తండ్రితో సంబంధం కలిగి ఉండాలనే ఆశతో మన కొరకు ఆయన శిలువలో మరణించాడు. అది మనం చాలా చులకనగా తీసుకుంటున్నాం. కానీ కొంతమంది అది ఎంత గొప్ప భాగ్యంగా తీసుకున్నవారు, ఎలాంటి పరిస్థితులైన వారు అది విడిచిపెట్టలేదు. వారు ప్రాణం పోయిన స్థితిలో ఉన్నా సరే వారు విడిచిపెట్టట్లేదు. కొంతమంది స్త్రీలు ఒక మందిరంలో కూర్చున్నారు. మందిరంలో కూర్చుంటే కొంతమంది వచ్చి, మీరు దేవుణ్ణి దూషిస్తే, ఆ విగ్రహాన్ని మొక్కితే మీరు బ్రతుకుతారు, లేకపోతే మిమ్మల్ని అందరినీ మేము చంపేస్తాం. వారు కదలలేదు. ఆ మందిరంలోనే వారు కూర్చున్నారు. క్రీస్తు కొరకు వారు నిలబడ్డారు. వారు అక్కడ హతసాక్షులుగా వారు మరణించారు. క్రీస్తుల కొరకు వారు మరణించారు. గొప్ప సాక్ష్యాలు అవి. ఎంతోమంది మిషనరీస్ చూస్తే వారు క్రీస్తు కొరకు వారు చనిపోయారు, క్రీస్తు కొరకు వారు నిలబడ్డారు. మన వీధుల్లో, మనం ఎక్కడెక్కడికో వెళ్ళి స్వాత ప్రకటించిన అవసరం లేదు. మీ వీధుల్లో క్రీస్తు కొరకు మీరు నిలబడగలరా? మీ కుటుంబంలో మీ క్రీస్తు కొరకు మీరు నిలబడగలరా? మీ స్నేహితుల మధ్య మీ క్రీస్తు కొరకు నిలబడగలరా అనేది మీరు ఆలోచించాలి. రాఖీ వచ్చినట్టు తప్పదని వారికి తెలియదు కదా, అక్షంతలు వేసాం, బొట్టు పెట్టించుకున్నాం అంటే ఆ మాత్రం చెప్పలేరా మీరు వద్దని? ఆ మాత్రం నిలబడలేకపోతున్నారా క్రీస్తు కొరకు? మీరు క్రీస్తు కొరకు ఆ చిన్న విషయం చెల్లి దగ్గరే నిలబడలేకపోతుంటే ఎవడో వచ్చి చంపుతారంటే మీరు ఎక్కడ నిలబడతారు? అదొకసారి ఆలోచించండి. చిన్న చిన్న వాటి కొరకు మనం నిలబడలేనప్పుడు పెద్ద వాటిని ఎలా ఎదిరిస్తాం, ఎలా జయిస్తాం? కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తామని చెబుతూ ఆ ప్రకారంగా మనం జీవిద్దాం. కమిటెడ్ కలిగి మనం ఉందాం. గొప్ప నిర్ణయాలు మనం తీసుకుందాం, బలమైన నిర్ణయాలు మనం తీసుకుందాం. ఏదో ఈరోజు విని ఇప్పుడు నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయేవారుగా కాకుండా ఆ నిర్ణయం మనం పట్టుకొని ఆయన్నే వెంబడిస్తాను, నా ముందు సిలువ వెనుకలో కాశల్,
నేను వెనుతిరుగను, ముందుకే కొనసాగుతానని చెబుతూ ముందుకే కొనసాగదాం. ఎంతవరకు విన్నా వారందరికీ వందనాలు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని ఆరాధన మనం ముగించుకుందాం. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. The cross before me, the world behind me. the cross before me, the world behind me. the Cross before me, the world behind me. no turning back, no turning back. వెనుతిరుగను, నే వెనుదిరుగను, యేసయ్యను వెంబడించుటే నా నిశ్చయము. యేసయ్యను వెంబడించుటే నా నిశ్చయము. యేసయ్యను వెంబడించుట నా నిశ్చయము. వెనుతిరుగను, వెనుదిరుగను, నన్నందరూ విడిచినా నీ వెంబడింతును. నన్నందరూ విడిచినా నీ వెంబడింతు. నన్నందరూ విడిచినా నీ వెంబడింతు. వెనుతిరుగను, వెనుతిరుగను, వెనుతిరుగను నేను ఎన్నడు. దయచేసి కొద్ది నిమిషాలు కళ్ళు తెరిచి ఈ పాట గురించి కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి ముగిస్తాను. ఈ పాట చాలా ప్రాముఖ్యమైన పాట, ప్రపంచంతా పాడుకునే పాట ఇది. అది పాట వెనక చరిత్ర ఏమిటంటే, మన దేశంలోనే పాట ప్రారంభమైంది. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒక మారుమూల కొండ ప్రదేశం ముందు గేరా అనే జాతి నివసించే ప్రదేశంలో ఈ పాట ప్రారంభమైంది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల క్రితం వేల్స్ దేశంలో గొప్ప ఉద్యమం వచ్చింది. అనేక మంది దేవుని సేవకు సమర్పించుకొని ఆ దేశం నుండి మన దేశానికి కొంతమంది మిషనరీలు వచ్చారు. ఆ రివైవల్ తర్వాత, ఉద్యమం తర్వాత వారు వచ్చి ఇక్కడ మన దేశంలో స్వార్థను ప్రకటిస్తున్న సమయంలో ఆ కొండ జాతి ప్రజలకు వెళ్తూ ఉంటే చాలామంది వద్దు, వెళ్ళవద్దు, చాలా ప్రమాదం, వారి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినప్పుడు వారు నేను వెళ్తానని చెప్పి స్వార్థ ప్రకటించారు. అయితే ఒక కుటుంబం ప్రభుని అంగీకరించారు, నమ్మారు. ఒక భార్య, భర్త, 2 పిల్లలు. అది నమ్మిన తర్వాత ఆ ఊరి పెద్దకు సమాచారం తెలిసింది. తనకు చాలా కోపం వచ్చింది. మొత్తం ఊరంతటిని అతను పోగు చేశాడు. ఊరంతటిని పోగు చేసి, మరి ఇక మీరు ఇలాగ మన ప్రాంతానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, ఒక అన్య మతాన్ని తీసుకొని వస్తున్నారని చెప్పి వారిని చంపడానికి బాణాలతో మనుషులు నిలబెట్టాడు. అయితే ఒక అవకాశం ఇస్తాను మీకు, యేసుని వదిలేసి మీరు మామూలుగా మనతో పాటు కలిసి ఉంటారంటే మీరు బ్రతకొచ్చు అంటే, లేదండి నేను యేసుని వెంబడిస్తాను, అది నా నిశ్చయం అని ఈ కొండ జాతి వ్యక్తి చెప్పాడు. చెప్పినప్పుడు ఈ మాట అదే అయితే ఇదిగో నీ 2 పిల్లల్ని చంపేస్తాం అంటే, చంపుకొని పర్వాలేదు అన్నాడు. నా ముందు సిలువ, నా వెనక లోకం, నేను యేసుని వెంబడిస్తాను నిర్ణయించుకున్నాను, నేను వెనుతిరగను అన్నాడు. 2 బాణాలు సంధించారు. 2 పిల్లలు అక్కడికక్కడే పడి చనిపోయారు. అదైన తర్వాత ఊరంతా చూస్తూ ఉన్నారు. ఇంకొక అవకాశం ఇస్తాను, ఇదిగో నీ భార్య ఉంది, నీ భార్యని కాపాడుకో, మీ 2 కలిసి బతకండి, తర్వాత మళ్ళీ పిల్లలు కానొచ్చు అన్నప్పుడు, లేదండి నా వెనక ఎవరు వచ్చినా, నాతో ఎవరున్నా లేకపోయినా నేను యేసుని విడవను అన్నప్పుడు అతని భార్యను చంపేశారు. చంపిన తర్వాత ఇంకొక అవకాశం, నువ్వు కాపాడుకో అన్నప్పుడు, యేసుని వెంబడిస్తానండి, నేను వెన్ను తిరిగాను అన్న మాటకి అతనికి కూడా చంపేశారు. చంపిన తర్వాత ఆ ఊరి వారికి, ఆ నాయకునికి ఆలోచన, ఎందుకు ఇంత ప్రాణాన్ని త్యాగం చేయడానికి, ఎందుకంత సమర్పణ చేసుకుని, ఏమిటి సంగతి అని తెలుసుకున్న తర్వాత వారు యేసుని గురించి తెలుసుకొని వారు కూడా దేవుని ప్రభుని నమ్మి ఆ తర్వాత ఈ పాట ఉత్పన్నమైంది. అయితే వారు అప్పుడు ప్రస్తుతం చూస్తే ఆ ప్రాంతంలో అధిక శాతం మంది క్రైస్తవులు. దేనివల్ల అంటే, ఒక్క కుటుంబము దేవుని కొరకు నిలబడిన కారణం చేత ఈరోజు ఆ గేరా జాతిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. కొంతమంది విదేశాలకు, ఆయా దేశాలు చెదిరి ఉన్నారు. వారు ఈ పాటల గురించిన చరిత్ర బయటకు వచ్చిన తర్వాత వారు అంటారు, మా తాతలు, మా పూర్వీకులు మా కొరకు నిలబడ్డారా, వారు దేవుని కొరకు నిలబడ్డారా, దాన్ని బట్టి ఈరోజు మేమందరం
దేవుని నమ్ముకుని ఈ ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారని చెప్పి దేవుని స్తుతించారు. కానీ ఈ అవకాశం మీకు ఈరోజు సందేశమైన మీరు ఈ తరంలో ఉన్న మనము ప్రభువుకు నిలబడితే మన భావి తరాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. మరి ముఖ్యంగా దేవుని నామానికి మహిమ కలుగుతుందని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దయచేసి ఈ పాటలని ఒక పల్లవి చరణం పాడి ముగిస్తూ ప్రార్థన చేస్తాను. ఈ పాట మీరు ఈ రోజంతా కూడా పాడుకుంటవలసి మనవి చేస్తున్నాను. 369వ పాట ఇదిగో దేవా నా జీవితం, అందులో 2వ చరణం మాత్రమే పాడి ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబునే నెరుగా నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబునే నెరుగా నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయ నిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనేమ్ము. ఆగిపోక సాగిపోవు తునిగా పని చేయ నిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనేమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువా మీకు వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన విలువైన రక్షణ కొరకే నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని కుమారులుగా బిడ్డగా ఏర్పాటు చేసుకున్నారు, మమ్మల్ని ఆశీర్వదించారు, మాకు కలిగినంతా ఆశీర్వదించారు, మా బిడ్డలను దీవించారు తండ్రి. మా బిడ్డలను మీరు ఆశీర్వదించారు తండ్రి. ఇంకా నీ కొరకైన సాక్షులముగా తండ్రి ఆనాటి యెహోషువ తరం వలె కాక నాన్న మా బిడ్డలకు తండ్రి, మా కుటుంబాలకు, మా తల్లిదండ్రులకు, మా పెద్దలైన వారికి, మా చిన్నలైన వారికి తండ్రి, మా వీధిలోని వారికి తండ్రి నిన్ను గురించి చాటించగల వారంగా ఉండగలిగిన వివేకాన్ని, కృపను తండ్రి మీరు మా దైత్యమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు నీకు వందనాలు తండ్రి. సంఘముగా ప్రభు నీకు నిలిచిన సంఘముగా, నీ నామాన్ని మహింపరిచే సంఘముగా, ప్రభు నీకు పాల్గొన్నంత నీకు సంపాదించిన సంఘముగా మేము ఉండగలిగిన ఆశీర్వాదాన్ని మీరు మా దయచేయండి. నీకు నిలిచే వారికి ఉండగలటం సహాయం దయచేయండి తండ్రి. ఏ రకమైన కాంప్రమైజ్ కాకూడదు కదా, లోక విధానం, లోకాచారాలతో తండ్రి మమ్మల్ని మేము దాన్ని మిళితపరచుకోకుండా తండ్రి ప్రత్యేకంగా నీ కొరకు జీవించి నీ నామాన్ని మహిమ తీసుకొచ్చిన సహాయం తెచ్చి దీని మీద వచ్చిన ప్రతి బిడ్డ పేరు చెప్పి దర్శించండి. వారి వ్యక్తిగత జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి కొనసాగిన పరిస్థితుల్లో మీ సహాయమును దయచూసి చేరుకుంటున్నా ప్రభు. నీటి పరిస్థితి తిరిగి వస్తున్న వారందరికీ కూడా క్షేమకరమైన ప్రయాణాలు మీరు అనుగ్రహించండి తండ్రి. ఈ వారమంతట్లో రేపు సహాయం మీరు మాకు అనుగ్రహించండి ప్రభు. రేపటి మేము చేయనైనా తండ్రి మా పనిపాటు ప్రత్యేకంగా తండ్రి లీడియా విషయం హస్తాలకు అప్పగించుకుంటూ సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. నీకు వందనాలు. సంఘం అంతటిపై ఆశ్రయించండి. నా పెట్టిన కానుకలు మీరు దీవించండి. విధానము నీ ఘనమైన సేవలో ప్రయోజనపరచుకుని తండ్రి ఇచ్చిన వారు ప్రతి ఒక్కరిపై నీ వాక్యానుసరమైన ఆశీర్వాదాన్ని దేవుడు వారు క్రమరించి మీరు వర్ధలించండి. వాళ్ళకుంటూ సమాధాన సంతోషాలతో మమ్మల్ని అందరూ నింపి పంపించండి. దీని మంది రాలేకపోయిన వారి తండ్రి వారికి వ్యస్తాలకు అప్పగించుకుంటాం. ముఖ్యంగా పెద్దలైన వారిని వారు కూడా తండ్రి త్వరలో రాగలిగిన ఆశీర్వాదం వెసులుబాటును మీరు దయచేసి తండ్రి మీ నామాన్ని మహింపరచుకొని ప్రతి వాళ్ళకుంటూ సకల పరిస్థితులు ఆయన మీ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చుకోవాల్సి వేడుకుంటూ సమాధాన సంతోషాలతో నింపి పంపవలసి ప్రతి వాళ్ళకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి,
ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహాయం సహవాసము సన్నిధి కూడా వచ్చి మనకును ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి మొదలు శుక్రవారం సెలవు